సార్ ఇప్పుడు నేను సపోజ్ నాకు గుట్ట భూమి లేదు సార్. నేను 10 ఎకరాలు లీజ్ చేసుకొని చేస్తున్నా. తీసుకుంటే ఏంది మన ఇరిగా బసాలకు పోతే కౌలు రైతుకు భూమి లేదు, పాస్బుక్ లేదు, ఈరియా ఇస్తలేడు. ఇప్పుడు ఈరియా కొనక బయట బ్లాక్లో 400-500 ఇచ్చి ఈరియా వేసి ఒడ్డు పండించినాం. ఎకరానికి 15,000 నుంచి 20,000 కౌలు కట్టాలి. ఈ 12 ఎకరానికి 70 బస్తాలు పంతున్నాయి. 70 బస్తాలు వస్తే మనం 400 బస్తాలు అమ్మినాం. అమ్మితే మిల్లు అని ఏం చేసిండు, మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించిన 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14-10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతామంటే లేదు కటింగ్ పెట్టేది అన్నాడు. 421 బస్సుకు 4 క్వింటాలు 40 కిలోలు కట్ చేసుకుంటారు సార్. మరి నాకు మిల్లు ఏముంది? ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెల్లారి మళ్ళీ 6 మళ్ళీ కటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది? కౌలు ఎట్లా కట్టాలా, మేము ఈ కిరాయి పట్టాలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు? ఎన్ని ఎకరాలు కౌలు చేసారు? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు మొత్తం ఎంత వచ్చింది పంట? ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతున్నచ్చు, 400-500 అవుతున్నచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ? మేము పోసి 45 రోజులు అవుతుంది. 45 రోజులు. ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పుడు వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పు ఎట్లా కట్టాలా, మిర్చి ఎట్లా కట్టాలా, ఈ రోడ్లు కటింగ్ అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసారు. 4 క్వింటాలు 40 కిలోలు మిల్లర్ల దోపిడీ. 41 జోకిరు, 41 50-100 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసుకుని జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. ఎందుకు ఏం చెప్తలేరు, అయితే కాల్ అవుతా అన్నారు. తీసుకోపోరు మిల్లు పోయినా మేము మరి పోయి కొట్లానా ఇంట్లో ఏంది మరి ఇది ఇంత లేట్ అవుతుంది, ఏంటంటే కారణం ఇక్కడ? ఏది కాదని మన ఎమ్మెల్యే గారు జర పట్టించుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా మన రేపు మళ్ళీ వచ్చినా కూడా ఛాన్స్ ఇస్తాం అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు మాకు మార్కెట్కి రాలేదు ఎమ్మెల్యే గారు. వచ్చిన కలెక్టర్ వాళ్ళు, కలెక్టర్ ఎంఆర్ఓ ఒకసారి వచ్చింది, కలెక్టర్ రాలే. అంతే. ఇప్పుడు ఇన్ని కటింగ్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకి అంటే తెలియట్లేదు. అంటే వాళ్ళకి తెలిసినా మనం ఏం చేస్తాం సార్, మనకి రైతు బాధ మనం పడుతున్నాం కదా, వాళ్ళకి తెలిస్తే తెలియకుండేది మనకు. సో అంటే మీరు ఒక పక్కన పండించేంత వరకు ఒక కష్టం, పండినటువంటి పంటను ఎట్లా రైతు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం పాలన అనేది చేస్తలేదు, మరి ఏం పాలన చేస్తలేదు.